వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు. శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గాదేవి చిరునవ్వులతో శ్రీ రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తోంది. చెరుకుగడను వామహస్తముతో ధరించి దక్షిణ హస్తముతో అభయాన్ని ప్రసాదిస్తూ శ్రీ షోడసాక్షరి మహామంత్ర స్వరూపినిగా శ్రీచక్రరాజ అధిష్టాన దేవతగా వెలుగొందే శ్రీ రాజరాజేశ్వరి దేవిని దర్శించి అర్చించడం వలన సర్వ శుభములు కలుగుతాయి. దసరా ఉత్సవాల సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింపజేసే అపరాజితా దేవిగా, చల్లని తల్లిగా శ్రీ కనకదుర్గమ్మ శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో దర్శనమిస్తోంది. అమ్మవారిని సేవించి జీవితాన్ని ధ్యానం చేసుకుందాము. సకల శుభాలు విజయాలు శ్రీ అమ్మవారి దివ్య దర్శనం ద్వారా మనకు లభిస్తాయి. దసరా మహోత్సవాలలో చివరి రోజైన 11వ రోజు 2వ తేదీ గురువారం నాడు దుర్గమ్మ రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారిని శాంతమూర్తిగా దర్శించుకుంటారు. నవరాత్రులలో 10వ రోజైన అనగా విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవిగా పూజించబడుతుంది. ఈ రూపాన్ని సకల లోకాలకు ఆరాధ్య దేవతగా భావిస్తారు. ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున అమ్మవారు రాజరాజేశ్వరి రూపంలో దర్శనమిస్తారు అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు తెలిపారు. నవరాత్రులలో అమ్మవారిని వివిధ రూపాల్లో ఆరాధిస్తారు. వాటిలో రాజరాజేశ్వరి ఒకటి. జగన్మోహిని, మోక్షప్రదాయిని శ్రీ రాజరాజేశ్వరి దేవిని కొలవటం వల్ల సకల శుభాలు కలుగుతాయని నమ్మిక. చివరి రోజున అమ్మవారు హంసనది విహారం చేస్తారు. మరొక్కసారి నంబర్ 1 న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు మరియు శ్రేయోభిలాషులకు దసరా శరన్నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు.